చూడండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. ఆగండి. ఒక్క క్షణం మీ చుట్టూ ఏం జరుగుతోందో పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ క్షణం మీకు రావాల్సిన ఒక సందేశం వచ్చింది. ఈ సందేశం మీ నక్షత్రాలు పంపినది. ఈ సందేశం మీ ఇష్టదైవం మీకు అందించినది. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటే ఆ దేవుడు మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. ఆ మాట వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కొంచెం సమయం తీసుకోండి. మీ మనసును శాంతంగా పెట్టుకోండి. మీ హృదయాన్ని తెరవండి. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. సింహరాశి. ఆగండి. ఈ రాశి పేరు వింటేనే ఒక తేజస్సు అనిపిస్తుంది కదా. సింహరాశి అంటే రాజు. సింహరాశి అంటే తేజం. సింహరాశి అంటే గర్వం, ఆత్మవిశ్వాసం, నాయకత్వం. మీరు ఈ రాశిలో పుట్టారంటే మీలో ఒక అగ్నిజ్వాల ఉంది. మీరు ఎక్కడ నిలబడినా అందరూ మీ వైపు చూస్తారు. మీరు ఏమి చెప్పినా అందరూ వినాలని అనుకుంటారు. మీరు ఏ పని చేసినా అందరూ ఆశ్చర్యపోతారు. మీరు ఒక అసాధారణ వ్యక్తి. మీరు ఒక సహజ నాయకుడు. మీరు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఇది మీకు పుట్టుకతో వచ్చిన వరం. ఇది మీకు సూర్య భగవానుడు ఇచ్చిన అద్వితీయమైన శక్తి. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక విషయం గమనించారా? మీరు ఎంత శక్తివంతంగా కనిపించినా లోపల ఒక సూక్ష్మమైన అలసట ఉంది. మీరు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల ఒక నిశ్శబ్ద ఒంటరితనం ఉంది. మీరు అందరికీ నాయకత్వం వహిస్తారు. కాని మీకు నాయకత్వం వహించే వ్యక్తి ఎవరూ లేరు. మీరు అందరికీ బలంగా కనిపిస్తారు. కాని మీకు మీరు బలంగా అనిపించని క్షణాలు ఉంటాయి. ఆ క్షణాలు ఇప్పుడు తొలగిపోతున్నాయి. ఆ అలసట ఇప్పుడు వదులుతోంది. ఆ ఒంటరితనం ఇప్పుడు ముగసిపోతోంది. ఎందుకంటే అడుత్త 15 నాళ్లు సింహరాశివారికి ఒక జీవితకాల మార్పు తీసుకొస్తున్నాయి. ఒక్క క్షణం ఆగండి. ఈ వీడియో ముందుకు వెళ్లే ముందు మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తలచుకోండి. సింహరాశికి సూర్యుడు ఆధిపతి కాబట్టి సూర్యనారాయణుడు, రాముడు, కృష్ణుడు, శివుడు, ఆంజనేయుడు, వెంకటేశ్వరుడు, నరసింహస్వామి ఏ రూపంలో అయినా సరే మీ ఇష్టదైవం పేరు కింద కమెంట్లో రాయండి. మీ ఇష్టదైవం పేరు రాయడం వల్ల ఈ వీడియో మీకు రెట్టింపు శక్తిని ఇస్తుంది. ఆ ఒక్క పేరు రాయడం మీ ఇష్టదైవానికి మీరు ఇచ్చే ఒక ప్రేమపూర్వకమైన నివాళి. ఆ నివాళికి ప్రతిగా మీ ఇష్టదైవం మీకు ఈ సమయంలో అద్భుతమైన అనుగ్రహం ఇస్తాడు. మీ మనసులో ఆ దేవుణ్ణి ఉంచుకుని ఈ సమాచారం వినండి. అప్పుడు ఈ శక్తి అనంతంగా వర్ధిల్లుతుంది. సరే, ఇప్పుడు మనం గ్రహస్థితి గురించి లోతుగా మాట్లాడుకుందాం. గురుపెయర్చి. ఆగండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. గురువు అంటే కేవలం ఒక గ్రహం కాదు. గురువు అంటే బ్రహ్మాండమైన సుఖశక్తి. గురువు అంటే విద్య, జ్ఞానం, సంపద, ఆరోగ్యం, కుటుంబ సుఖం, వ్యాపార విజయం, అన్నిటికీ అధిపతి. గురువు మీ వైపు చూస్తే జీవితం పూర్తిగా మారుతుంది. గురువు మీ రాశిలో అనుకూలంగా సంచరిస్తే అది జీవితం లో ఒక పండుగ. ఇప్పుడు ఆగండి. ఇప్పుడు గురువు సింహరాశివారికి అత్యంత అనుకూలమైన స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ శక్తిని మీరు పూర్తిగా అనుభవించగలరు. ఇది మీ జీవితంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతోంది. శని మహారాజు. ఆగండి. శని విషయంలో సింహరాశివారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. శని మీకు అంతగా ఇష్టమైన గ్రహం కాదు. సూర్యుడికి, శనికి మధ్య ఒక తేడా ఉంది. కానీ ఆగండి. అది సమస్య కాదు. ఎందుకంటే ఇప్పుడు శని సంచారం సింహరాశివారికి ఒక చాలా గమ్మత్తైన పాఠం నేర్పిస్తున్నది. శని మీకు చెప్తోంది ఓర్పు నేర్చుకో అని. శని మీకు చెప్తోంది అహంకారం వదులుకో అని. శని మీకు చెప్తోంది ఇతరులను గౌరవించు అని. ఈ పాఠాలు నేర్చుకుంటే శని మీకు అద్భుతమైన బహుమతి ఇస్తాడు. ఆ బహుమతి మీరు జీవితంలో ఎప్పుడూ ఊహించనిది. ఇప్పుడు ఆ బహుమతి సమయం వస్తోంది. రాహు-కేతు ప్రభావం. రాహువు ఇప్పుడు సింహరాశివారికి ఒక విచిత్రమైన, అనూహ్యమైన శక్తి ఇస్తున్నాడు. ఆగండి. రాహువు అంటే మాయ.
రాహువు అంటే ఊహించని మలుపు. రాహువు అంటే ఆకాశం నుండి వచ్చే అవకాశం. ఈ అవకాశం ఏ రూపంలో వస్తుందో తెలీదు. కానీ అది వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు గుర్తించగలరు. ఎందుకంటే సింహరాశివారికి అవకాశాలను గుర్తించే సహజ ప్రతిభ ఉంటుంది. కేతువు. కేతువు మీ అంతరంగంలో ఒక అద్భుతమైన జ్వాల వెలిగిస్తున్నాడు. మీ ఆత్మలో నిద్రపోతున్న ఒక అసాధారణ శక్తి ఇప్పుడు మేల్కొంటోంది. ఆ శక్తి మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. సూర్య మహారాజు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సింహరాశికి సూర్యుడు ఆధిపతి. సూర్యుడు అంటే తేజం. సూర్యుడు అంటే శక్తి. సూర్యుడు అంటే ఆత్మవిశ్వాసం. సూర్యుడు అంటే రాజ్యం, అధికారం, ఖ్యాతి. ఇప్పుడు సూర్యుడు సింహరాశివారికి ఒక అద్భుతమైన శక్తిని పంపిస్తున్నాడు. ఆ శక్తి మీ శరీరంలో ప్రవహిస్తోంది. ఆ శక్తి మీ మనసులో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆ ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళండి. ఆ శక్తితో మీరు మీ లక్ష్యాన్ని అందుకోండి. గ్రహ సంచారం మొత్తంగా చూస్తే ఈ ఇట్టనేరం ఒక విశేషమైన కాలం. 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఒక అరుదైన గ్రహ సమ్మేళనం ఇప్పుడు జరుగుతోంది. ఆగండి. ఇది మామూలు విషయం కాదు. ఇది చదివినప్పుడు మీకు ఏదో ఒక ప్రత్యేకమైన అనుభవం కలుగుతుంది. ఆ అనుభవాన్ని నమ్మండి. ఈ సమ్మేళనం సింహరాశివారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ శక్తి ఒకసారి వెళ్ళిపోతే మళ్లీ రాదు. కాబట్టి ఈ 15 రోజులు మీ జీవితంలో చాలా విలువైనవి. ఈ రోజులను సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ అవకాశాన్ని అందుకోండి. అడుత్త 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఇవి మీ జీవితంలో శాశ్వతమైన ముద్ర వేస్తాయి. ఇవి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. మొదటి ఘట్టం. ఆగండి. ఇది వినడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మొదటి ఘట్టంలో మీకు ఒక పెద్ద గుర్తింపు వస్తుంది. మీరు చాలా కాలంగా చేస్తున్న కృషిని, మీరు చాలా కాలంగా ఇస్తున్న సేవను ఎవరైనా గుర్తిస్తారు. ఆ గుర్తింపు మీకు ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుంది. ఆ అవకాశం ఏ రూపంలో వస్తుందో తెలీదు. ఒక ఫోన్ కాల్ వస్తుంది, లేదా ఒక లేఖ వస్తుంది, లేదా ఒక వ్యక్తి మీ దగ్గరకు నేరుగా వస్తాడు. ఆ క్షణాన్ని జాగ్రత్తగా స్వీకరించండి. సింహరాశివారు ఆత్మవిశ్వాసంతో ఉండేవారు కాబట్టి ఆ అవకాశాన్ని ధైర్యంగా అందుకోండి. ఆ క్షణం మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది. రెండవ ఘట్టం. ఇది ఆర్థిక విషయంతో సంబంధమున్నది. ఈ ఘట్టంలో మీకు ఒక చాలా ముఖ్యమైన ధన సంబంధమైన మార్పు జరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక ధన ప్రవాహం ఒక్కసారిగా మీ వైపు తిరుగుతుంది. మీరు ఊహించని చోట నుండి డబ్బు వస్తుంది. ఒక పాత పెట్టుబడికి మంచి రాబడి వస్తుంది. ఒక పాత అప్పు తిరిగి వస్తుంది. ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఆగండి. ఈ ఘట్టంలో సింహరాశివారు తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఆర్థిక స్థితి శాశ్వతంగా మెరుగుపడే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. మూడవ ఘట్టం. ఇది అన్నిటికంటే హృదయాన్ని కదిలించే ఘట్టం. ఈ ఘట్టంలో మీకు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కలుస్తాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక కొత్త వెలుతురు తీసుకొస్తాడు. ఆ వ్యక్తి మీతో మాట్లాడే ఒక మాట మీ హృదయాన్ని ఒక్కసారిగా కదిలిస్తుంది. మీ కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయి. మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం నిండుతుంది. ఆ వ్యక్తి మీకు ఒక రహస్యం చెప్తాడు. ఆ రహస్యం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఆ వ్యక్తిని గుర్తించండి. ఆ మాటను వినండి. ఆ రహస్యాన్ని నమ్మండి. కెరీర్ విషయంలో సింహరాశివారికి ఈ సమయం ఒక బంగారు కాలం. సింహరాశివారు సహజ నాయకులు కాబట్టి ఈ సమయంలో మీ నాయకత్వ శక్తి మరింత బలంగా ప్రకాశిస్తుంది. మీరు ఏ సంస్థలో పనిచేస్తున్నా అక్కడ మీ పేరు ఇప్పుడు మరింత వినిపిస్తుంది. మీరు ఏ పని చేసినా అది ఇప్పుడు అందరి దృష్టికి వస్తుంది. మీపై అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్లో నాయకత్వ బాధ్యత వస్తుంది. ఆ బాధ్యతను ధైర్యంగా స్వీకరించండి. ఆ బాధ్యత మీకు ఒక పెద్ద అవకాశం తెస్తుంది. ఆగండి. సింహరాశివారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేయాలి. మీ కెరీర్లో ఒక వ్యక్తి మీకు పోటీగా నిలబడవచ్చు. ఆ వ్యక్తి మీకు హాని చేయాలని అనుకోవచ్చు. కానీ సింహరాశి వారికి సూర్యుడు అనుగ్రహం ఉన్నప్పుడు
ఏ పోటీ కూడా మీ ముందు నిలబడలేదు. మీ ప్రతిభ, మీ కృషి, మీ నిజాయితీ మీకు రక్షణ ఇస్తాయి. కాబట్టి భయపడకండి. ముందుకు వెళ్ళండి. మీ పని చేయండి. ఫలితం మీకే వస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయాలలో సింహరాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి వార్త వస్తోంది. ప్రభుత్వ సంబంధమైన ఒక పని ఆగిపోయినా ఈ సమయంలో ముందుకు కదులుతుంది. న్యాయ సంబంధమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఆగండి. ఇది చాలా మంచి వార్త. ఈ శుభ ఫలితాన్ని మీ ఇష్టదైవానికి కృతజ్ఞతగా అర్పించండి. వ్యాపారులైన సింహరాశివారికి ఈ సమయం ఒక అద్భుతమైన వ్యాపార అవకాశ. మీ వ్యాపారంలో ఒక పెద్ద మలుపు వస్తోంది. ఒక కొత్త ఒప్పందం కుదరవచ్చు. ఒక కొత్త మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం వస్తుంది. మీరు చాలా కాలంగా అనుకుంటున్న ఒక వ్యాపార విస్తరణ ఇప్పుడు సాధ్యమవుతుంది. ఆగండి. ఆలోచనను దాచుకోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. సింహరాశివారికి వ్యాపారంలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలరు. మీ వ్యాపారం కొత్త ఎత్తులకు వెళ్తుంది. మీ వ్యాపారంలో ఒక కొత్త భాగస్వామి రావచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక పెద్ద సహాయం అందించగలిగే వ్యక్తి. కానీ ఆ వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించండి. అన్నీ స్పష్టంగా అర్థమైన తర్వాత మాత్రమే ఒప్పందం కుదుర్చుకోండి. సింహరాశివారు ఆవేశంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉన్నవారు కాబట్టి ఈ సమయంలో కొంచెం ఓపికగా ఆలోచించండి. ఒక పాత వ్యాపార బాకీ కూడా ఈ సమయంలో తీరుతుంది. మీ మనసులో ఉన్న ఆర్థిక ఆందోళన తొలగిపోతుంది. నిశ్చింతగా ముందుకు వెళ్ళండి. ఆర్థిక విషయంలో మాట్లాడాలంటే ఈ 15 రోజులలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి. పాత పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. ఒక ఆస్తి సంబంధమైన మంచి మార్పు వస్తుంది. కానీ ఒక హెచ్చరిక. ఆగండి. ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు చాలా ఆకర్షణీయంగా కనిపించే పెట్టుబడి అవకాశం చూపిస్తాడు. సింహరాశివారికి సాహసం చేయడం ఇష్టం కాబట్టి ఆ అవకాశం వెంటనే స్వీకరించాలని అనిపిస్తుంది. కానీ ఆగండి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. అన్నీ చదివాక, అన్నీ అర్థం చేసుకున్నాక మాత్రమే నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నష్టం తీసుకొస్తుంది. తెలివి తక్కువ విజయం తీసుకొస్తుంది. ప్రేమ విషయంలో సింహరాశివారికి ఈ సమయం చాలా మనోహరంగా ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీకు మరింత దగ్గరవుతాడు. మీ మధ్య ఒక అద్భుతమైన అనుబంధం బలపడుతుంది. మీరు చెప్పలేకపోయిన ఒక మాట ఈ సమయంలో చెప్పే అవకాశం వస్తుంది. ఆ మాట చెప్పండి. సింహరాశివారు ధైర్యంగా ఉండేవారు కాబట్టి ఆ ధైర్యాన్ని ప్రేమ విషయంలో కూడా చూపించండి. మీ మనసు చెప్పేది చెప్పండి. మీ హృదయం తెరవండి. ప్రేమ ఎప్పుడూ వ్యర్థం పోదు. కొత్తగా ప్రేమలో పడినవారికి ఆ సంబంధం ముందుకు వెళ్లే సుఖ సమయం ఇది. మీరు ఇష్టపడే వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఆగండి. ఇది వింటే మీకు సంతోషం కలుగుతుంది కదా. గ్రహస్థితి ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఈ సమయంలో ధైర్యంగా ముందడుగు వేయండి. మీ ప్రేమ విజయవంతమవుతుంది. మీ ప్రేమ ఒక అద్భుతమైన పువ్వులా వికసిస్తుంది. వివాహమైన సింహరాశివారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త వసంతం వస్తోంది. మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన సమయం గడుపుతారు. పాత గాయాలు మానుతాయి. పాత అపార్థాలు తొలగిపోతాయి. ఒకరికొకరు మరింత అర్థమవుతారు. మీ ఇంట్లో నవ్వులు నిండుతాయి. మీ పిల్లలు మీకు సంతోషం తెచ్చే వార్తలు చెప్తారు. ఆ వార్తలు వినినప్పుడు మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక అద్భుతమైన శుభవార్త వస్తోంది. ఆగండి. ఇది నిజం. ఇప్పటివరకు ఆగిపోయిన పెళ్లి మాటలు ముందుకు కదులుతాయి. మీకు తగిన వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నాడు. ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తగినవారు. మీ కుటుంబం సంతోషపడుతుంది. మీ ఇల్లు ఒక ఆనంద నిలయంగా మారుతుంది. ఆశ వదులుకోకండి. మీ సమయం వస్తోంది. కుటుంబ విషయంలో సింహరాశివారికి ఈ సమయం చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులతో ఒక అమూల్యమైన సమయం గడుపుతారు. వారి నవ్వు చూస్తారు. వారి ఆశీర్వాదం పొందుతారు.
ఆశీర్వాదం మీకు ఎంత శక్తిని ఇస్తుందో మీకే తెలుస్తుంది. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. వారి చదువులో, వారి కెరీర్లో ఒక శుభ మార్పు వస్తుంది. కుటుంబంలో అందరూ ఒక్కచోట చేరే ఒక వేడుక రావచ్చు. ఆ వేడుకలో మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. ఆ వేడుకలో మీరు మీ కుటుంబంతో చేసే ఒక్కో అనుభవం మీ జీవితంలో అమూల్యమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. విద్యార్థులైన సింహరాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. సింహరాశివారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మీకు చాలా పనికి వస్తుంది. మీరు చదివినది వెంటనే అర్థమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి అనుకున్నది మనసులో నిలిచిపోతుంది. పరీక్షల్లో మంచి ఫలితం వస్తుంది. మీ గురువులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆగండి. పోటీ పరీక్షలలో మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తోంది. ఆ అవకాశాన్ని అందుకోవడానికి శ్రద్ధగా కష్టపడండి. ఫలితం తప్పకుండా వస్తుంది. విదేశాల గురించి ఆలోచిస్తున్న సింహరాశివారికి విదేశయోగం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అనుమతి వస్తుంది. విదేశంలో ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. విదేశంలో మీ సింహంలాంటి వ్యక్తిత్వం మరింత ప్రకాశిస్తుంది. విదేశీయులు మీ ప్రతిభను గుర్తిస్తారు. మీ పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తుంది. ఇది సింహరాశివారికి చాలా సహజంగా జరుగుతుంది. ఎందుకంటే మీకు సూర్యుని అనుగ్రహముంది. ఆరోగ్యం విషయంలో ఒక చిన్న హెచ్చరిక చేయాలి. ఇది భయపడాల్సిన విషయం కాదు. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. సింహరాశివారికి హృదయం, వీపు, మెడ ఈ అవయవాలకు సంబంధించిన చిన్న సమస్యలు రావచ్చు. అతిగా కష్టపడటం వల్ల శరీరం అలసిపోవచ్చు. ఆగండి. సింహరాశివారికి మీరు చేయగలరు అని అనిపించినప్పుడు అతిగా పనిచేసే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు శరీరానికి హాని చేస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోండి. తగినంత నిద్రపోండి. ఆహారం సరిగ్గా తీసుకోండి. మీ శరీరం మీకు చాలా అమూల్యమైనది. దాన్ని ప్రేమతో చూసుకోండి. మానసిక ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ అవసరం. సింహరాశి వారికి అహంభావం ఒక్కోసారి మనసులో అనవసరమైన ఒత్తిడి తెస్తుంది. ఇతరులు మీ గురించి ఏమి అనుకుంటున్నారో అని చాలా ఆలోచిస్తే మనసు అలసిపోతుంది. ఇతరుల అభిప్రాయాలను వదిలేయండి. మీకు మీరు సరి అని తెలిసిన పని చేయండి. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయంలో సింహరాశివారికి ఇది అత్యంత శుభకరమైన సమయం. మీకు ఒక అద్భుతమైన ఆంతరిక మేల్కొలుపు వస్తోంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక ఆధ్యాత్మిక ప్రశ్నకు జవాబు మీకు అనుభవంలో తెలుస్తుంది. ఒక పవిత్ర ఆలయానికి వెళ్లే అవకాశం వస్తుంది. ఒక పవిత్ర యాత్ర వెళ్లే అవకాశం వస్తుంది. మీ ఇష్టదైవం మీ కలలో కనిపించవచ్చు. ఆగండి. ఆ కలను గుర్తు పెట్టుకోండి. ఆ కలలో మీకు ఒక రహస్య సందేశముంటుంది. ఆ సందేశం మీ జీవితానికి దారి చూపిస్తుంది. ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయండి. అరుణోదయ సమయంలో సూర్యుడికి ప్రార్థించండి. ఆ ప్రార్థన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. నరసింహస్వామి పూజ చేయండి. ఆగండి. నరసింహస్వామి సింహరాశివారికి చాలా అనుకూలమైన దేవుడు. నరసింహస్వామికి అభిషేకం చేయండి. నరసింహ అష్టోత్తరం చదవండి. ఇది మీకు అద్భుతమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇప్పుడు పరిహారాల గురించి చెప్తాను. సింహరాశివారికి సూర్యుడు ఆధిపతి కాబట్టి ఆదివారం చాలా ముఖ్యమైన రోజు. ఆదివారం సూర్యోదయ సమయంలో లేచి సూర్య నమస్కారాలు చేయండి. ఎర్రని పూలు దేవుడికి అర్పించండి. గోధుమ రంగు బట్టలు ధరించండి. ఆదివారం ఉపవాసం ఉండండి. లేదా కొద్దిగా లఘుగా భోజనం చేయండి. గురువారం విష్ణు సహస్రనామం చదవండి. సోమవారం శివాభిషేకం చేయండి. ఆగండి. ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు. అంధులకు, దృష్టి సమస్యలు ఉన్నవారికి సహాయం చేయండి. పేద విద్యార్థులకు సహాయం చేయండి. ఇవి మీ సూర్య గ్రహ దోషాలను తొలగిస్తాయి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెస్తాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, ఆగండి. ఇది చాలా ముఖ్యమైనది. సింహరాశివారికి అహంభావం ఒక్కోసారి శత్రువులను తెస్తుంది. ఈ సమయంలో అహంభావాన్ని పక్కన పెట్టండి.
వినమ్రంగా ఉండండి. రెండవది, మీ మాటలలో జాగ్రత్తగా ఉండండి. సింహరాశివారు శక్తిమంతంగా మాట్లాడేవారు కాబట్టి మీ మాటలు ఒక్కోసారి ఇతరులను నొప్పిస్తాయి. ఆ విషయంలో సావధానంగా ఉండండి. మూడవది, మీ ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నాల్గవది, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఐదవది, మీ చుట్టూ ఉన్న వారందరూ మీ మంచి కోరేవారు కాదు. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడేవారు ఉంటారు. వారిని గుర్తించండి. వారిపై శ్రద్ధ పెట్టకండి. అడుత్తు వరే 7 నాళ్లలో మీకు ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. మీరు ఒంటరిగా ఉన్న ఒక క్షణంలో మీ మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఆలోచన మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. ఆగండి. దాన్ని రాసుకోండి. దాన్ని మర్చిపోకండి. దాన్ని ఆచరణలో పెట్టండి. ఆలోచన మీ ఇష్టదైవం మీకు ఇచ్చిన ఒక రహస్య బహుమతి. ఆ బహుమతిని అందుకోండి. ఆ బహుమతిని జీవితంలో వాడుకోండి. ఈ 15 రోజులు సింహరాశివారికి ఒక మైలురాయి అవుతాయి. మీరు ఇప్పుడు ఉన్న స్థానం నుండి ఇంకా ఎత్తులకు వెళ్తారు. మీరు ఇప్పుడు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీరు ఇప్పుడు పోషిస్తున్న ఆశ నిజమవుతుంది. మీరు ఇప్పుడు పడుతున్న కష్టాలు త్వరలో తీరిపోతాయి. ఇది గ్రహశాస్త్రం చెప్పే సత్యం. ఇది నమ్మవచ్చు. కింద కమెంట్ చేయడ మర్చిపోకండి. మీ ఇష్ట దైవం పేరు రాయండి. శివుడా, విష్ణువా, లక్ష్మీ తల్లియా, సరస్వతీదేవియా, నరసింహస్వామియా, ఆంజనేయుడా, వెంకటేశ్వరుడా, రాముడా, కృష్ణుడా, ఏ రూపంలో అయినా మీరు పూజించే దేవుని పేరు రాయండి. ఆ పేరు రాయడం వల్ల మీకు ఆ దేవుని అనుగ్రహం ఈ సమయంలో మరింత బలంగా లభిస్తుంది. మీ ఇష్టదైవం మీకు ఈ కష్ట సమయాలలో దారి చూపిస్తాడు. ఆ విశ్వాసమే మీకు అత్యంత బలమైన కవచం. సింహరాశివారికి ఒక మాట చెప్పాలి. మీరు సింహం. మీరు రాజు. మీరు ఒక అసాధారణ శక్తి. కానీ ఆగండి. అతి గొప్ప రాజులు కూడా వినమ్రంగా ఉంటారు. అతి గొప్ప సింహాలు కూడా తమ కుటుంబాన్ని ప్రేమగా కాపాడుతాయి. మీలో ఉన్న రాజతేజాన్ని ప్రేమతో కలపండి. శక్తిని వినమ్రతతో కలపండి. ఆత్మవిశ్వాసాన్ని కరుణతో కలపండి. అప్పుడు మీరు ఒక అద్వితీయమైన వ్యక్తిత్వం అవుతారు. అందరూ మీ వైపు ఆకర్షితులవుతారు. అందరూ మీ నాయకత్వాన్ని అనుసరిస్తారు. మీరు నాటిన విత్తనాలు ఇప్పుడు మొలకలు వేస్తున్నాయి. మీరు చేసిన కష్టాలు ఇప్పుడు ఫలాలు ఇవ్వబోతున్నాయి. మీరు ఏడ్చిన ప్రతి రాత్రి తర్వాత ఒక అద్భుతమైన తెల్లవారు వస్తుంది. ఆ తెల్లవారు ఇప్పుడు వస్తోంది. ఆ వెలుతురు మీ జీవితాన్ని నింపుతోంది. ఈ నమ్మకాన్ని ఉంచుకోండి. ఈ శక్తిని ఉంచుకోండి. ముందు వచ్చే వీడియోలో ఒక చాలా నిగూజమైన, చాలా అరుదైన, చాలా శక్తివంతమైన జ్యోతిష్య రహస్యం మీతో పంచుకోబోతున్నాను. ఆ రహస్యం మీరు ఎప్పుడూ విన్నది కాదు. ఆ రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వీడియో కోసం ఎదురుచూడండి. సింహరాశివారికి మీకు మీ ఇష్టదైవం సదా అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో వెలుతురు నిండుతుంది. మీ కళ్లలో ఆనందం ప్రకాశిస్తుంది. మీ హృదయంలో శాంతి నెలకొంటుంది. మీరు ఆనందంగా జీవించాలి. మీరు అభివృద్ధి చెందాలి. మీకు అన్ని మంచి జరగాలి. నమస్తే.